లిటరల్ ఎంట్రీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులను కూడా జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రత్యేకంగా నియమించవచ్చని బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ యూపీఎస్సీ ద్వారా ఇచ్చింది. చర్చ అంతా జరిగిన తర్వాత దాన్ని రద్దు కూడా చేసింది. ఎందుకు చేసింది, ఎందుకు తీసుకొచ్చింది, దీన్ని మీ సంఘం కానీ మీరు కానీ ఎట్లా చూస్తున్నారు, ఎందుకు అది రద్దు చేసిందని మీరు భావిస్తున్నారు? ఒకటి, లెటరల్లీ సంబంధించినటువంటి అంశం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం, సామాజిక న్యాయానికి ద్రోహం చేసేటువంటి అంశం. ఇది 2017 నుంచి కూడా ఇప్పటికి 3వ సారి, ఇది 4వ సారి అట్టుంది. ఇప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ ఇవ్వటం అనేటువంటిది ఇది 4వ సారి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అట్టడుగు స్థానాల్లో ఉండి అత్యున్నత స్థానాల్లోకి రాగలిగేటువంటి అవకాశాలు దళిత గిరిజనుల్లో లేవు పెద్దగా. ఆ ఆపర్చునిటీస్ ఇవ్వటంలో దేశంలో ఇన్నేళ్లుగా అధికారంలో ఉంటున్న పాలక వర్గాలు ఆ అవకాశాలు ఇవ్వలేకపోతున్నాయి, ఆ స్థానాల్లోకి పట్టుకురాలేకపోతున్నాయి. అందువల్ల ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది అంటే దాన్ని నడిపిస్తున్నది ఆర్ఎస్ఎస్. చదువుకునేటువంటి అవకాశం మొదటి నుంచి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలకు మనుస్మృతి కాలం నుంచి వాళ్ళకు చదువుకునేటువంటి అవకాశం ఉంది, వేల సంవత్సరాలకు. శూద్రాస్కు ఉన్నటువంటి వాళ్ళకి చదువుకునేటువంటి అవకాశం లేదు. ఇది ఒక చారిత్రక నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తుల్ని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ఇట్లాంటి వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్గా ఇండియన్ సర్వీస్ సంబంధించినటువంటి అంశాల్లో అకామిడేట్ చేయాలనేటువంటిది ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. అంటే ఒక ఆర్ఎస్ఎస్ కీలకమైనటువంటి స్థానాలు ఇవి, దేశాన్ని నడిపించేటువంటి స్థానాలు. దీంట్లోకి వాళ్ళ మతం యొక్క భావజాలాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలంటే ఈ కీలకమైనటువంటి స్థానాల్లో మా అనుకూలంగా వాళ్ళని నింపాలి అనేటువంటిది దీంట్లో మొదటి ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏమిటి అని చెప్పేసానంటే, ఆ స్థాయిలోకి ఐఏఎస్ ఆ స్థాయిలోకి వచ్చినటువంటి దళితులు, గిరిజనులు చాలా పరిమిత సంఖ్యలో ఉంటారు. వాళ్ళు ప్రైవేట్గా కూడా పట్టుకురావడానికి అవకాశం కూడా ఉండదు. దాంట్లో కారణం ఏంటి, ఒకవేళ దాంట్లో రిజర్వేషన్స్ ఉంటే 15% దళితులు ఉంటే ఆ 15% అయినా ప్రైవేట్లోనైనా దళితులకు న్యాయం జరిగింది. 6%, 7% గిరిజనులు ఉంటే ఆ మేరకైనా న్యాయం జరిగింది. అసలు రిజర్వేషనే లేనప్పుడు ఎవరిని పెడతారు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎవరిని పెట్టాల్సి వస్తుంది? వాళ్ళ అనుయాయులు ఎవరున్నారు, అందులో అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అనేటువంటిది అది చూస్తారు. అంటే రిజర్వేషన్లను లేకుండా చేయటం, సామాజిక న్యాయాన్ని సమాధి చేయటం అంటే భవిష్యత్తులో ఇప్పుడు చదువుకుంటున్నటువంటి అట్టడుగు తరగతుల యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ స్థానాల్లోకి రాకుండా వీళ్ళతోటి ఫిల్ చేస్తే ఆ స్థానాలన్నీ ఫిల్ అయిపోయినట్టుగా ఉంటుంది, వీళ్ళు రాకుండా ఆగిపోతారు. ఈ ఎత్తుగడతోటి ఈ ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చింది. ఈ ప్రతిఘటన వచ్చిన తర్వాత 3వ రోజు వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు. దీన్ని యూపీఎస్ ద్వారా రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. కానీ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లకు తూట్లు పొడిస్తే ఇప్పుడు రిజర్వేషన్ల పరిరక్షణలో భాగంగా మేము దీన్ని రద్దు చేశాము అని చెప్పేసి ఆ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ఆయన ప్రకటించాడు. దీంట్లో ఒక దుర్మార్గమైనటువంటి అంశం ఏమిటంటే, నరేంద్ర మోడీ పెట్టినా కాంగ్రెస్ పెట్టినా ఎవరు పెట్టినా దీంట్లో రిజర్వేషన్స్ ఉండవు. రిజర్వేషన్స్ లేనిదే ప్రైవేటు వ్యక్తుల జోక్యం ఉండాలనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడలేదు. ఈ అత్యున్నత సర్వీసులలో రాజ్యాంగబద్ధంగానే ఎలా ఎలక్ట్ కావాలనేటువంటి విషయాల్ని దాంట్లో ఉంది. మరి ప్రైవేట్ పద్ధతి ఉన్నది అంటే ఇది దొడ్డిదారిన ఎంపిక చేసుకునేటువంటి పద్ధతి. అది కాంగ్రెస్ చేసిన, బీజేపీ చేసిన అట్టడుగు వర్గాలకు అన్యాయం చేసేటువంటిది. కాబట్టి దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన వచ్చింది కాబట్టి వెనక్కి తగ్గడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రైవేట్ టాలెంట్ని ఉపయోగించుకోవాలి దేశం కోసం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ల కొరత చాలా ఎక్కువ ఉంది. దాదాపు 1500 పైగా ఐఏఎస్లు కావాల్సి ఉంటే 400కు చిల్లర మాత్రమే దేశంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. కొరత ఉంది కాబట్టి వీళ్ళ టాలెంట్ను ఉపయోగించుకోవడం కోసం అని అంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4000కు పైచిలకు అవసరాలు ఉన్నాయి, ఐఏఎస్ల యొక్క అవసరాలు. ఇప్పుడు నీకు 10 to 20% కూడా ఐఏఎస్లు లేరు. వాస్తవం ఇది, ఆ లెక్కలు కరెక్టే. కానీ ఇక్కడ ఏంటిది, ఎవరితో నింపాలి అనేటువంటిది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నువ్వు నింపడానికి ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కోచింగ్, ట్రైనింగ్ ఇప్పించి ఆ పద్ధతులలో ఎంపిక చేసి ఆ తరగతుల్ని పైకి పట్టుకొచ్చి అవన్నీ నింపండి, తప్పే ఉంది.
అది చేసేటువంటి ప్రక్రియ కాకుండా ఈ సైడ్ నుంచి. తర్వాత టాలెంట్ పేరు మీద చేసేటువంటిది నింపాల్సింది కూడా వాళ్ళే కదా. నింపాల్సింది కూడా వాళ్ళనే. టాలెంట్ పేరు మీద అంటే టాలెంట్ ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. టాలెంట్ ఒక రంగంలో ఒకరికి టాలెంట్ ఉంటుంది. చెప్పులు కుట్టేటువంటి రంగంలో ఒక దళితుడికి ఉండేటువంటి టాలెంట్ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి రావాలంటే రాదు, అది సాధ్యం కాదు. ఒక పాడెను పేర్చగలిగేటువంటి మనిషి శవాన్ని కాలబెట్టడానికి పాడె పేర్చేటువంటి టాలెంట్ రమ్మని చూద్దాం, పేర్చగలుగుతాడు. అందువల్ల టాలెంట్ గురించి మాట్లాడలేము. ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కరి నైపుణ్యత ఉంటది. అంటే ఈ ఐఏఎస్లలో మీకే ఎందుకు టాలెంట్ ఉంటుంది, వీళ్ళకి ఎందుకు ఉండదు అని చెప్పడానికి చదువు, ఆర్థిక సంపద, సామాజిక అత్యున్నత స్థానాలు మీ చేతుల్లో ఉండటం వల్ల మీకు ఆ టాలెంట్ కనిపించవచ్చు తాత్కాలికంగా. ఆ టాలెంట్లో కూడా ఇంత బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని ఎన్నేళ్ళుగా ఏలుతున్నందుకే ఈ దేశంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయి, సామాజిక అంతరాలు పెరుగుతున్నాయి. బాగా టాలెంట్ ఉంటే ఇవన్నీ తొలగిపోవాలి కదా. ఇవి పెరుగుతున్నాయంటే మీకు టాలెంట్ లేదని చెప్పినట్టే కదా దాని అర్థం. అందువల్ల టాలెంట్ ఒకటి సొత్తు కాదు. ఆ టాలెంట్కి పుషింగ్, ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే ఎవరికైనా టాలెంట్ ఈజీగా రుజువు చేయబడుతుంది. టాలెంట్కు ప్రభుత్వ ప్రోత్సాహకం చాలా ఇంపార్టెంట్. ఒక తరతరాలుగా మీకు ప్రోత్సాహం మీకుంది, మొత్తం సమాజమే మీ చేతుల్లో ఉండి మీకే ప్రోత్సహించబడి, అసలు మీకు ప్రోత్సాహం కాదు కదా, మీరు మనుషులే కాదని చెప్పేసి ఒక తరగతి నెట్టేసి మీరు మనుషులు గౌరవించబడేటువంటి ఉన్నత స్థానాల్లో ఉండాల్సినటువంటి వాళ్ళని చెప్పే గౌరవం మీకున్నప్పుడు టాలెంట్ ఆటోమేటిక్గా మీకు వచ్చినట్టే కదా. ఆ స్థానం అంతా ఆర్థిక సంపదలో, ఆ సామాజిక గౌరవంలో మాకు ఇవ్వండి. ఇస్తే మాకెందుకు టాలెంట్ ఉండదో మేము రుజువు చేస్తాం.